సో కమింగ్ 3 మంత్స్‌లో మనకి బోర్డ్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దట్ ఈ ఇయర్ మనకి సిలబస్ చేంజ్ అయింది. సో అందులో మనకి రియల్ నెంబర్స్ అనేది ఓల్డ్ చాప్టర్ అయినా అందులో మనకి సిలబస్ చాలా తగ్గింది. అందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్‌లో 2 మార్క్ క్వెషన్స్ అండ్ 4 మార్క్ క్వెషన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. సో దాంట్లో కొన్ని క్వెషన్స్‌ని నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ దాని కింద ఎలా వస్తాయి ఆ కాన్సెప్ట్ కింద అనేది. సో ప్లీజ్ చూడండి. సో హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం క్యాలిక్యులేషన్. సో హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం క్యాలిక్యులేషన్ మీద మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి సో లాస్ట్ మోడల్‌లో కానీ, అంటే లాస్ట్ సిలబస్‌లో కానీ, ఈ సిలబస్‌లో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అడుగుతారు మనకి. సో వాటి కింద ఒక మోస్ట్లీ 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి చేస్తే సరిపోతుంది. అండ్ చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో ఈ ప్రాబ్లమ్ అనేది సో మనకి ఓల్డ్ సిలబస్‌లో ఇది మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు, అంటే 1 మార్క్ బిట్స్ ఉన్నప్పుడు అడుగుతున్నారు అండ్ 2 మార్క్స్ వచ్చినప్పుడు అడుగుతున్నారు. సో మేబీ ఈ ఇయర్ కూడా 2 మార్క్స్ ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 అండ్ సో ఆన్ n ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్. సో ఈ 3 క్వెషన్స్ అనేవి మనకి చాలా ఈజీ, దట్ టు ఇంపార్టెంట్ క్వెషన్స్. సో మీరు ఖచ్చితంగా వదలకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ కమింగ్ టు ఇది, ఖచ్చితంగా ఈ క్వెషన్స్‌లో నుంచి, అంటే ఇర్రేషనల్ టాపిక్‌లో నుంచి మనకి ఒక క్వెషన్ రాకుండా ఎగ్జామ్ పేపరే ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఇర్రేషనల్ టాపిక్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా చెక్ చేసి నేర్చుకోండి. సో ఇర్రేషనల్ అనేది ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా అసలు మ్యాథ్స్ పేపర్ అనేది ఉండదండి. సో మీరు ఖచ్చితంగా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. సో నేను నెక్స్ట్ చాప్టర్స్, అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సో వాటిలో కూడా అండ్ మ్యాథమెటిక్స్లో రిమైనింగ్ చాప్టర్స్ కూడా నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి అప్లోడ్ చేశాను. సో విత్ సొల్యూషన్స్లో కూడా నేను అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ప్రతి చాప్టర్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఈరోజు వీడియోలో అప్లోడ్ చేశాను కదా, అలానే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.